హాయ్ గైస్, వెల్కమ్. ఈరోజు మనం డిస్కస్ చేసే మూవీ మజాకా. మా మినియన్స్ ఇద్దరు ఆల్రెడీ చూశారు. నేను ట్రావెలింగ్లో ఉండి చూడలేకపోయాను. సో వాళ్ళకి ఎలా నచ్చిందో ఇప్పుడు అడిగి తెలుసుకున్నాం. హాయ్ మినియన్స్. ఏ డిటి హాయ్ హాయ్. హాయ్. మజాకా మూవీలో ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్, ఇది ఒక రావ్ రమేష్ అండ్ సందీప్ కిషన్ మల్టీ స్టారర్ అనుకోవచ్చా? రెండోది, ట్రైలర్లో ఫాదర్ సన్ అన్నట్టు తెలుస్తుంది, కొన్ని చోట్ల అన్నయ్య అంటున్నాడు. సో ఎగ్జాక్ట్ రిలేషన్ ఏంటి? ఇదొక్క పాయింట్ చెప్పండి first. మల్టీ స్టారర్ అంటే ఇద్దరికి ఈక్వల్ రోల్స్ బేసికలీ. అండ్ నువ్వు అన్నట్టు ఫాదర్ అండ్ సన్ ఇద్దరు అది స్టార్టింగ్ లోనే మ్మ్. ఎస్టాబ్లిష్ చేసి చూపించేస్తారు. సో నథింగ్ ఆఫ్ అ సర్ప్రైజ్ దేర్. సినిమా ఓవరాల్ గా నన్ను అడిగితే బేసికలీ ఇద్దరికి రెండు లవ్ స్టోరీస్ ఉంటాయి. హౌ మ్మ్. దే సక్సీడ్ ఇన్ దర్ లవ్ అనేది సినిమా. అండ్ నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది సినిమా. ఓకే. ఓకే. నాకు నాకు అంటే ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూసాయి కాబట్టి ఫ్రెండ్స్ తో కూర్చొని చూసాను. అది టైం పాస్ మూవీ. యావరేజ్ అనడానికి కాదు కానీ మేబీ థియేటర్ లో వర్కౌట్ అయ్యేది కాదేమో. బట్ ఓటీటీలో వచ్చింది కాబట్టి మీరు కూర్చొని కాస్త నవ్వుకుంటాను అనుకుంటే మంచి మూవీ అది. మీరు కూర్చొని ఓకే. జస్ట్ నవ్వుకుంటూ ఉండొచ్చు. అండ్ రావు రమేష్ ఎస్పెషల్లీ ఫన్ బాగా జనరేట్ చేస్తారు. అండ్ కొన్ని చోట్ల ఓవర్ ద బోర్డ్ అయి ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది కానీ బట్ యూ విల్ ఎంజాయ్. ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, ఫన్ ఉంటది అంటే ఓకే మజాకా మూవీ ఐ వుడ్ సజెస్ట్. యా, బట్ ఇవి ఆ లైన్ దాటితే కొంచెం క్రింజ్ అనిపించచ్చు, కొంచెం యా. ఏంటిది అనిపించచ్చు. సో ఆ లైన్ ఎక్కడ దాటారా, లేదంటే ట్రూ టు ద యా స్టోరీ ఉండి నీకు ఎంటర్టైన్మెంట్? నీకు ఆ మిక్స్ మిక్స్ ఉంటది నువ్వు అన్నట్టు. కొన్ని బాగా క్రింజ్ అనిపిస్తే కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఇప్పుడు కరెంట్ మైండ్ సెట్ ప్రకారం చూసుకుంటే అబ్బాయి ఏది క్రింజ్ కాదు, అసలు ఇది క్రింజే కాదు. ఓకే. అసలు నాకు ఇది యాక్చువల్లీ క్రింజే కాదు. నాకు యాక్చువల్లీ క్రింజ్ అనిపించింది ఏంటంటే రావ్ రమేష్ అండ్ అన్షు ట్రాక్ కొంచెం అంటే మేబీ బికాస్ ఐ వాస్ అన్షు అన్నది లైక్ నాకు మన్మధుడులోనే ఇంకా స్టక్ అయిపోయి ఉన్నా మేబీ కాబట్టి అట్లా రైట్. అనిపించుండొచ్చు. బట్ అంటే నో డిస్రెస్పెక్ట్ కానీ మేబీ సమ్మన్ ఎల్ షుడ్ హావ్ బీన్ ఇన్ ప్లేస్ ఆఫ్ రావ్ రమేష్ గారు అనిపించింది. ఓకే, అంటే ఆర్య లాగా సైకిల్ పట్టుకొని వెళ్ళి వెనకాల, అంటే అట్లాంటివి పాత జస్ట్ మూవీస్. అలాంటివి ఉంటాయి. బట్ అంటే ఒక రకంగా దాన్ని పాజిటివ్ కింద కన్వర్ట్ చేస్తారు. దానికి ఒక ప్లాట్ పాయింట్ ఉంటుంది మధ్యలో. ఆ, ఈ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాగా ఉంటది అనమాట అది. అంటే నీకు స్టార్ట్ అయినప్పుడు తన అంశం చూసి వెంటబడేటప్పుడు శ్రవణ్ అన్నట్టు అలానే అనిపిస్తుంది, బాగా కష్టంగా ఉంది చూడడానికి కష్టంగా ఉంది అని చెప్పి మధ్యలో మధ్యలో ఒక ప్లాట్ పాయింట్ రివీల్ చేస్తారు. అది పెద్ద ట్విస్ట్ ఏం కాదు అది, బట్ స్టిల్ అది చూసిన తర్వాత ఓకే ఇట్ మేక్ సెన్స్ అన్న ఇట్ ఇది. మేక్ సెన్స్. యా. బట్ శ్రవణ్ అన్నట్టు ఇన్స్టెడ్ ఆఫ్ రావ రమేష్ బదులు ఇంకెవరన్నా ఉండాల్సింది అనే దాని బదులు అంశు బదులు ఇంకెవరన్నా పెట్టుండొచ్చు. ఎగ్జాక్ట్లీ అదే శ్రవణ్ చెప్పిన దాన్ని బట్టి నాకు అంశు బదులు ఇంకెవరైనా ఉంటే సెట్ అయిపోయేది అంశు అన్న వర్షన్ లో అంశు చెప్తున్నారు బదులు అనుకున్నా. ఇంకెవరన్నా పెట్టుండొచ్చు. యా, అదైనా వర్కౌట్ అయ్యేది ఎగ్జాక్ట్లీ. యా. దట్ ఓకే. అంటే లైక్ అదే చెప్పా కదా మన్మధుడు దాంట్లోనే స్టక్ అయి ఉన్నాం కాబట్టి. వైఫ్ లో ఉన్నారు అదే. ప్లస్ సందీప్ కిషన్ ఒక సీన్ లో అమ్మ అంటాడు అనమాట అన్షుని. అది సింక్ కాలేదు నాకు ఓ, రైట్. బేసికల్లీ. ఓకే ఓకే. అది నాకు సింక్ యాక్చువల్లీ కాలేదు. అదే ఒక ఉమ్, కంబ్యాక్ యాక్ట్రెస్ కాకుండా మేబీ ఆల్రెడీ మనం ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్రెస్ అంటే కొంచెం ఓకే ఈ ఏజ్ గ్రూప్ అని సార్ట్ కైండ్ ఆఫ్ ఆల్రెడీ ఆ యా, బాక్స్ లో ఉన్న హీరోయిన్ అయితే బెటర్ ఉండేది బెటర్ అనుకుంటున్నా. ఓకే, ఉండేది. యా. గాట్ ఇట్. అండ్ రైట్. పృథ్వీ అన్నట్టు ట్విస్ట్ అంటే ఒకటి గుర్తొచ్చింది. యాక్చువల్లీ ట్రైలర్ అంటే ఒక డైలాగ్ ఉంది, కథలో మా కథలో అసలు ఎవ్వరు ఊహించని ఒక మలుపు వచ్చింది అని చెప్తాడు. అంటే ఈ మూవీలో బేసిక్ గా ఈ లవ్ స్టోరీ ప్రాబ్లం అనుకున్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం క్రియేట్ చేసి ఉంటాడు, ఏంటి వీళ్ళ ఛాలెంజ్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ అది థింగ్ అది అనిపించింది ఒక నాకు. రకంగా అది అది ఒక యా, రకంగా జస్టిఫై చేశారు. ఒక అది నీకు రకంగా ఫస్ట్ హాఫ్ అది. అయిపోయేసరికి ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి మొత్తం అయిపోయింది. ఏముంది అంతా ఈ ఒప్పేసుకున్నారు, అటు ఒప్పేసుకున్నారు, ఈ పెద్ద ఓ, కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏముంటుంది, ఈ విలన్ దింపుతాడా ఎవరైనా దింపుతాడా అని చూస్తే వారు ఎస్టాబ్లిష్ చేసిన పాయింటే. నువ్వు ఆ యాంగిల్ లో కూడా ఆలోచించవు బేసిక్ గా. అది చాలా ఓహో. క్లెవర్ గా తీసుకెళ్తారు దాన్ని. ఎగ్జాక్ట్లీ అంటే ఇంటర్వెల్ కి నువ్వు ఎవరైతే విలన్ అనుకుంటావో ఆయన ఏదైనా క్రియేట్ చేస్తాడేమో అంత నా లైక్ ఏదైతే అంటే అంత కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇంకేం జనరేట్ చేస్తాడో అనుకుంటాం కానీ అది జనరేట్ చేయడం అది యాక్చువల్లీ ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగుంది. ఓ, రైట్, ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ చాలా బాగా జనరేట్ చేసాడు. ఒక రకంగా చాలా తెలివిగా జనరేట్ చేసాడు. అసలు ఆ రూట్ లోనే ఆలోచించవు నువ్వు. ఎగ్జాక్ట్లీ. బేసికల్ పెద్ద మీరు చెప్పిన కాంప్లికేటెడ్ దాన్ని. పెద్ద కాంప్లికేటెడ్ పాయింట్ కూడా కాదు మళ్ళీ. బట్ ఏంటంటే నీ ఆహా, థాట్ ప్రాసెస్ అటు వెళ్ళదు అసలు ముందు. ఆ అంతే. డైరెక్షన్ తీసుకెళ్లారు. ఓకే. తీసుకెళ్ళారు అదే అది. నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను నెక్స్ట్. మీరు చెప్పిన దాని ప్రకారం ఇది అంటే చాలా ఇంటెలిజెంట్ రైటింగ్ ఉన్నట్టు, అంటే ఆ వైబ్ లో చెప్తున్నారేమో అనుకున్నా కానీ
జస్ట్ మనని ఫన్ లో ట్రాక్ లో పెట్టి మన నా వైపు అంతే వెళ్ళకుండా అంతే మంచిగానే ఎగ్జాక్ట్లీ తీసుకెళ్లారనమాట. అంతే ఎగ్జాక్ట్లీ ఉమ్, రైట్. అండ్ ఫన్ అంటే గుర్తొచ్చింది, చాలా మంది యాక్టర్లు కనిపించారు ట్రైలర్లో చూస్తుంటే. హైపర్ ఆది కనిపించాడు, అజయ్ గారు కనిపించారు, మురళీ శర్మ ఉన్నారు. సో వీళ్ళందరూ అంటే కైండ్ ఆఫ్ సీరియస్ గా ఉంటూ మనకు ఫన్ జనరేట్ చేసే ఆ టైప్ రోలా. ఆబ్వియస్లీ హైపరాది ఇది డెఫినెట్లీ కామెడీ రోలే ఉంటుంది కానీ, ఉమ్. సో కామెడీకి ఎంత స్కోప్ ఉంది? ట్రైలర్ లో చూపించినట్టే సినిమా అంత ఉందా, లేదంటే తర్వాత సీరియస్ అయిపోతుంది సెకండ్ హాఫ్ లో ఆ టైప్ లో? ఆహా, అట్లేం లేదు లేదు. ఆల్మోస్ట్ లాస్ట్ 30 minutes వరకు కామెడీ ఉంటది. అండ్ ఉమ్, ఇన్ఫాక్ట్ చెప్పా కదా మీకు, నవ్వుకుంటావు కూర్చొని, ఆబ్వియస్లీ నవ్వుకుంటావు. వీరందరూ బాగానే కామెడీ జనరేట్ చేస్తారు. మురళీ శర్మ క్యారెక్టర్ కూడా కొంచెం యాక్చువల్ టిపికల్ గా ఉంటది కొంచెం. అదేంటంటే రివెంజ్ ప్రతి చిన్నదానికి హట్ అయిపోయి రివెంజ్ తీసుకునే రకం అనమాట. బేసికలీ మురళీ శర్మకి బెస్ట్ రోల్ పడింది సినిమాలో నన్ను అడిగితే. రైట్. అంటే ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ యాక్టింగ్ కానీ బాగా కొంచెం ఫన్ జనరేటెడ్ ఉంటది. యాక్చువల్లీ పక్కన శ్రీనివాస్ రెడ్డి ఉంటాడు కాబట్టి ఫన్ ఇంకా బాగా జనరేట్ అవుతుంది. మెయిన్ అది శ్రీనివాస్ రెడ్డి మురళీ శర్మ మధ్యలో కూడా ఒకటి ఇలాంటిదే రివెంజ్ ప్లాట్ ఒకటి చెప్తాడు అనమాట. నీ మీద కూడా ఒక స్కెచ్ ఉంది, ఇందుకనే ఉంది నీ మీద అని చెప్పి, అక్కడి నుంచి శ్రీనివాస్ రెడ్డి బిహేవ్ చేసే తీరు బాగుంటది. బాగుంటది. ఈ అండ్ ఈ అజయ్ విలన్ కి క్యారెక్టర్ కూడా బాగా పడింది. నా ఇట్స్ మోర్ ఆన్ పోలీసా? అ ఫన్ సైడ్. ఇట్స్ మోర్ ఆన్ అ ఫన్ సైడ్. మోర్ ఆన్ ద ఫన్ సైడ్. ఓకే, చెప్పిన దాన్ని బట్టి వింటుంటే భయ ట్రైలర్ లో చూపించిన ఫన్ వైబ్స్ మూవీ అంత ఉంది. అండ్ నాకైతే డెఫినెట్లీ చూడాలనిపిస్తుంది, ఇవాళ రేపట్లో చూసేయాలనిపిస్తుంది. సో ఓవరాల్ ఓటీటీలో చూడాలనుకునే ఆడియన్స్ కి ఆబ్వియస్లీ థియేటర్ రన్ అయిపోయింది కాబట్టి మీరేం సజెస్ట్ చేస్తారు? ఓటీటీలో చూడొచ్చు, చూడలేమో అని కాదు కానీ నాకెక్కడో సెకండ్ హాఫ్ లో డ్రాప్ అయింది అనిపించింది మూవీ. డ్రాప్ అయ్యి మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఒక 2 ఎమోషనల్ సీన్స్ పడతాయి. ఒకటి సందీప్ కిషన్ అండ్ అన్షుకి, ఒకటి రితు వర్మ అండ్ రావు రమేష్ కి. రైట్. ఆ 2 ఎమోషన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి నా వరకు. అండ్ అక్కడ కొంచెం బాగా అనిపించింది మూవీ. ఓవరాల్ గా చెప్తే నేను ఇందాక చెప్పినట్టు యావరేజ్ వాచ్ నాకు. కొంచెం క్రింజ్ భరించాలి ఫస్ట్ హాఫ్ లో రావు రమేష్ అండ్ అన్షుది. అది భరిస్తే ఇట్ విల్ ఫీల్ గుడ్. యా, నా వరకైతే చెప్పా కదా, మీరు కూర్చొని కాస్త నవ్వుకుంటాను, నేను ఈ క్రింజ్ వింజ్ ఏం పట్టించుకోను, జస్ట్ మూవీలా చూస్తాను, నవ్వుకోవాలి అనుకుంటే చూసేయచ్చు కూర్చొని. ఈ నవ్వు బాగానే జనరేట్ చేస్తారు, యూ విల్ ఎంజాయ్ బేసిక్ గా. అదే విత్ డిస్క్లైమర్ అగైన్, ఆ ఆ క్రింజ్ మీకు క్రింజ్ లాగా అనిపించి మీరు ఎఫెక్ట్ అయితే మీకు నచ్చదు. బొక్క ఏముంది ఇది, ఇంతకన్నా ఇలాంటి చాలా దరిద్రాలే విషయం లేదు చూస్తున్నాము, అనుకుంటే ఓకే. ఇది జూజూబి అనుకుంటే నువ్వు బేసిక్ గా హ్యూమర్ నచ్చి యూ విల్ ఎంజాయ్ ద మూవీ అంతే. రైట్. సో అది గైస్, మా మినియన్స్ చెప్పినట్టు మోస్ట్లీ ట్రైలర్ లో చాలా పార్ట్స్ వీళ్ళు చెప్పే డిస్కషన్ బట్టే తెలుస్తుంది, ట్రైలర్ లో చాలా వరకు ఇంటెలిజెంట్ గా అన్ని చూపించారు. నేనైతే డెఫినెట్లీ చూడాలనుకుంటున్నాను. సో డోంట్ మిస్ ఇట్ ఆన్ ఓటీటీస్. యా, నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్. చలో బాయ్. బాయ్.